ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు MDH గరం మసాలా. ఆరోగ్యం ఇంకా న్యూట్రిషన్ దొరికే బాడీ స్ట్రాంగ్ గా అవుతుంది. కొంచెం తింటే కడుపు నిండా డైజెషన్ బాగా అవుతుంది. MDH సోయా టీ అసలైన ప్రోటీన్. ఆంధ్రప్రదేశ్ లో సర్లెక్క తేలింది. ముసాయిదా జాబితాను అధికారికంగా ఎన్నికల సంఘం రిలీజ్ చేసింది. ఇప్పటి వరకు ఉన్న జాబితాలోని దాదాపు 45 లక్షల ఓట్లు గల్లంతయ్యాయి. 22 లక్షలకు పైగా ఓటర్లను శాశ్వతంగా వలసపోయిన వారిగా గుర్తించి జాబితా నుంచి తొలగించారు. 7.5 లక్షల ఓట్లను ఫేక్ గా తేల్చారు. అయితే సర్ ప్రక్రియ పారదర్శకంగా జరగలేదని, క్షేత్రస్థాయిలో BLOలు సరిగ్గా పనిచేయలేదని, లక్షల ఓట్లను కావాలని తొలగించారనే ఆరోపణలు వస్తున్నాయి. సర్ ప్రక్రియ పారదర్శకంగా సాగిందా? తొలగించిన 45 లక్షల ఓట్లు ఎవరివి? ఓటు లేని వారు నెక్స్ట్ ఏం చేయాలి? ఇదే అంశంపై ఇవాళ DNA లో డిస్కస్ చేద్దాం. ఈ రోజు DNAలో గురునాథం గారు టీడీపీ నుంచి, అలాగే బీజేపీ నుంచి తిరుపతిరావు గారు జూమ్లలో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి, వెల్కమ్ టు డిబేట్. అయితే ముందుగా తిరుపతిరావు గారు, మీరు ఏం చెప్తారు? ఏపీలో సర్ ప్రక్రియ నిజంగా పారదర్శకంగా జరిగిందా? అలాగే 45 లక్షల ఓట్లు తొలగించడాన్ని ఎలా చూడొచ్చు? నమస్కారం అండి, చెప్పండి గురునాథం గారు. ఎస్ఐఆర్ ప్రక్రియ మొన్న జరిగినటువంటి 5 రాష్ట్రాల ఎన్నికల్లో జరిగింది. ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో జరిగింది. ముందు బీహార్ లాంటి రాష్ట్రాల్లో జరిగింది. ఏ రాష్ట్రంలో తీసుకున్నా సరే 40 రాష్ట్ర స్థాయిని బట్టి 40, మీరు ఇప్పుడు 40 లక్షలకు చెప్తున్నారు కానీ వాస్తవానికి ఇంకా పెరిగే సూచన కూడా ఉండదు మన రాష్ట్రంలో కూడా. లేదా తరగవచ్చు. ఎందుకు అనేసి అంటే ప్రక్రియ కావాల. ఏదైతే SIR లో మొదటి అంకం ఇది 3 దశల్లో సాగుతుంది. అందులో మొదటి దశ మాత్రమే మొన్న 24 అంటే పూర్తయినటువంటి సందర్భం. 24తో పూర్తయింది. ఇవాళ 31, ఇవాళ డ్రాఫ్ట్ తీసుకు బయటకు వస్తున్నాం. తర్వాత మళ్ళీ ఆగస్టు ఎండింగ్ వరకు కూడా 2వ దశ కొనసాగుతుంది. మళ్ళీ అప్పుడు వచ్చిన తర్వాత 3వ దశ కూడా సిద్ధమవుతుంది. ఏమైనా వెతకలు కానీ లేకపోయినటువంటి తొలగింపులకు సంబంధించినటువంటి ఏదైనా మిస్టేక్స్ కానీ తెలిసి కానీ తెలియక కానీ ఇంటెన్షనల్లీ జరిగిందనడానికి మాత్రం అవకాశం లేదు. ఎందుకు నేను చెప్తున్నానంటే మన రాష్ట్రంలో వైసీపీ పార్టీ ఆరోపిస్తుంది అని అనుకుంటే కనుక ఎలక్షన్ కమిషన్ సిస్టమ్ ప్రకారం ప్రతి రాజకీయ పార్టీ రిప్రజెంటేటివ్ కూడా BLA 2 గా ప్రతి బూత్ లో కూడా పెట్టుకునే హక్కు, అధికారం ఆయా రాజకీయ పార్టీకి ఇచ్చింది. మన రాష్ట్రంలో సంబంధించి ప్రధానంగా భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, వైసీపీ పార్టీ దాదాపు 100% బూత్లలో BLA 2 నియామకం జరిగింది. అదేవిధంగా అసెంబ్లీ స్థాయిలో కూడా పార్టీ ప్రతినిధిగా BLA 1 గా ఒక వ్యక్తిని పెట్టడం జరిగింది. ఆయన తాలూకా దిశానిర్దేశంలో మిగిలినటువంటి BLA 2 ఈ ప్రక్రియలో భాగస్వాములు అవుతున్నటువంటి ఇది సిస్టమ్. ఈ సిస్టమ్ వచ్చేటప్పుడు చివరికి ఏదైతే మన 24వ తేదీ 14వ తేదీ ముచ్చటం జరిగింది. కొంత ప్రక్రియకి సమయం కావాలని చెప్పేసి విజ్ఞప్తి వెళ్ళిన మేరకు అది 24వ తేదీ నాడు ఏ BLO అయితే బూత్ లెవెల్ ఆఫీసర్, బూత్ లెవెల్ ఆఫీసర్, ఆయన పార్టీకి చెందినటువంటి వ్యక్తి కాదు. నేను ఇందాక చెప్పినటువంటి BLA 1, BLA 2 మాత్రం ఆయా పార్టీకి చెందినటువంటి వ్యక్తులు, మామూలు వ్యక్తులే. BLO అనే వ్యక్తి ఏం తెలుస్తుందంటే గవర్నమెంట్ ఉద్యోగిగా ఉన్నటువంటి వ్యక్తులు. వాళ్ళు గ్రామ స్థాయిలో పరిచయాలతో ఉన్నటువంటి వ్యక్తుల్ని, లేదా పట్టణాల్లో వార్డు స్థాయిలోను, బూత్ స్థాయిలో పరిచయాల్లో ఉన్నటువంటి వ్యక్తులు, ఇంకోటి వాటి నుంచి వచ్చినటువంటి వ్యక్తులు. వాళ్ళు MPOలు లేకపోతే తిరుపతిరావు గారు, మీ ఆడియో కొంచెం అప్ అండ్ డౌన్ అవుతున్న సిచ్యువేషన్. నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. గురునాథం గారు, ప్లీజ్ కంటిన్యూ. ఏంటి SIR ప్రక్రియకు సంబంధించి 45 లక్షల ఓట్ల తొలగింపు అన్న దాని మీద వైసీపీ SIR ప్రక్రియ అసలు సమగ్రంగా సరిగ్గా జరగలేదు, దీంట్లో కొంత అవకతవకలు జరిగాయని ఆరోపణ చేస్తుంది కదా, ఏం చెప్తారు? ప్యానల్లో ఉన్న వారందరికి కూడా నమస్కారాలు సార్. వాళ్ళు చేసిన అభియోగాలు కేవలం రాజకీయ కోణంలోనే మాట్లాడుతా ఉన్నారు. వాళ్ళు ఇది కేంద్ర ప్రభుత్వం సర్ అనేటువంటి అంశాన్ని
చాలా శాస్త్రీయంగా ఏదైతే డబల్ ఎంట్రీలు ఉన్నాయో ఇదివరకు రోజుల్లో విదేశాల నుంచి వచ్చి వలసవాదులు కొంతమంది ఇక్కడ ఉండటం, అడ్రస్లు తప్పుగా పెట్టుకోవటం, డబల్ ఎంట్రీలు ఉండటం, 2 చోట్ల ఓట్లు వేయటం, అదేవిధంగా చనిపోయిన వాళ్ళు కూడా కొంతమందిని తీసేయకపోవటం, వైఎస్ఆర్ పార్టీ గతంలో తిరుపతి లోక్సభ బై ఎలక్షన్లప్పుడు దాదాపుగా 3-4 లక్షల ఓట్లు, పైచిలుకు ఓట్లు అక్కడ వాళ్ళు చేర్చుకున్నట్టుగా తెలుగుదేశం పార్టీ మీద నెపాలేస్తా ఉన్నారు. వాళ్ళు అక్రమంగా అప్పుడు ఓట్లు అక్కడ చేర్చుకున్నారు. అదేవిధంగా కడపలో కూడా చేర్చుకున్నారు. చాలా చోట్ల కూడా అనేక విధాలుగా వీళ్ళు చేసినటువంటి తప్పిదాలు ఈ రోజున 44 లక్షల ఓట్లకు సంబంధించినటువంటి అంశమని కూడా వాళ్ళు గుర్తించాలి. ఇక్కడ 45 లక్షల ఓట్లు తొలగింపు అనేది అది కరెక్ట్ కాదు. ఎందుకంటే దాంట్లో 15 లక్షల మంది మృతి చెందారు. తర్వాత 22 లక్షలు తొలగింపు అన్నారు. వలస ఓటర్లు ఎక్కడెక్కడి నుంచి డబుల్ ఎంట్రీతో, ఇప్పుడు హైదరాబాద్ లో ఒక ఓటు, ఇక్కడ ఒక ఓటు, వాళ్ళు అక్కడ చేస్తున్నారు ఆ ఎలక్షన్స్ లో, తర్వాత ఇక్కడికి వచ్చి చేస్తూ ఉన్నారు. ఆ సర్ పెట్టింది ఎందుకు? సర్ పెట్టింది స్పెషల్ ఇంటెన్సివ్ రిఫార్మేషన్స్. ఇప్పుడు ఈ సిస్టమ్ లో అసలు ఎందుకు మనం తీసుకోవాల్సి వచ్చింది? అన్ని రాష్ట్రాల్లో కూడా ఇదే సిస్టమ్ ని కొనసాగిస్తా ఉన్నాం. గత కాలం నుంచి అన్ని పార్టీలు ఒకళ్ళ మీద ఒకళ్ళు దుమారం ఎత్తిపోస్తూ ఉన్నారు. రెండో అంశం ఏంటంటే ఇక్కడ ప్రధానంగా ఇప్పుడు 45 లక్షల మంది అనే అంశాన్ని పక్కన పెడితే మీకు ఇవాళ తుది ముసాయిదా ప్రకటించేదాకా కూడా మీరు చేసుకోవటానికి, అబ్జెక్షన్ పెట్టడానికి, శాస్త్రీయంగా మాట్లాడటానికి మీ దగ్గర కనుక ఏమైనా ఎవిడెన్స్లు ఉంటే వైసీపీ వాళ్ళని అవి తీసుకొచ్చి అడగాలే గాని రాజకీయ కోణంలో వేగ్గా రాజ్యాంగబద్ధమైనటువంటి ఎలక్షన్ కమిషన్ తీసుకున్నటువంటి బిఎల్ఓలు తీసుకున్న నిర్ణయాల్ని తప్పుబట్టేటువంటి విధంగా సమాజంలో ఈ ప్రభుత్వాలు, ఈ ప్రజాస్వామ్యం రాజ్యాంగబద్ధంగా సరిగా లేవని మనం వీక్ చేయటం అనేది కరెక్ట్ కాదు. ఇక్కడ సర్ అనేది ఒక పార్టీకి సంబంధించినటువంటి అంశం కాదు. ఇది పారదర్శకంగా ఒక ఎలక్షన్ కమిషను, దాని మీద ఎవరు కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి పరిస్థితిలో లేరు. ఇక్కడ శాస్త్రీయ పార్టీ ఒక వ్యక్తికి ఒక ఓటు, ఆ ఓటు సక్రమంగా రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యానికి. ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి ఈ రకంగా మాట్లాడుతున్నారు గురునాథం గారు. ఎలక్షన్ ఇదంతా కూడా ఎన్నికల సంఘం పరిధిలో జరుగుతుంది, ఇదంతా కూడా పారదర్శకంగా జరుగుతుంది అని విపక్షంలో ఉంటే కూడా ఇలాగే మాట్లాడేవారా? మీరు విపక్షంలో ఉన్నప్పుడు జరిగినటువంటి ఎన్నికల్లో అప్పుడు ఎన్నికలు నిర్వహించింది ఎన్నికల సంఘమే కదా. కానీ తిరుపతి ఉప ఎన్నిక సందర్భంగా చూసుకున్నా, ఎక్కడ ఉప ఎన్నిక జరిగినా చూసినా ఇతర ఓట్లు ఎక్కువగా తీసుకొచ్చి నమోదు చేపిస్తున్నారు. మొత్తం అంతా కూడా అవినీతి జరుగుతుంది, ప్రభుత్వం తోడ్పాటు ఉంది, ప్రభుత్వ అధికారులే కదా ఇందులో ఉంటారు. ఇలాంటి అంశాలన్నీ మీరు లేవనెత్తారు కదా అప్పుడు మేము చాలా సార్లు సార్ మేము ఆ రోజున అప్పుడు మేము చెప్పాం. కానీ అక్కడ గవర్నమెంట్ వాళ్ళది ఉండటం వల్ల వాళ్ళు ప్రభావితం చేశారు. మరి ఇప్పుడు గవర్నమెంట్ మీద ఉంది. నా పాయింట్ అది, ఇప్పుడు గవర్నమెంట్ మీద ఉంది, మీరు ప్రభావితం చేస్తున్నారు. అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఒకటన్నా చెప్తున్నాం సార్, వాళ్ళు చేసినటువంటి తప్పిదాన్ని మేము చేయదలుచుకోలేదు. మా పాలసీ తెలుగుదేశం పార్టీ మొదటి కాడి నుంచి కూడా ఒక వ్యక్తికి ఒక ఓటు పారదర్శకంగా ఉండాలా, అశాస్త్రీయంగా ఉండకూడదు. ఇది 70 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో పరిపాలన చేసిన దగ్గర నుంచి కూడా ఈ ఓట్లు సిస్టమ్ అనేది ఛానలైజ్ చేయకుండా ఎప్పటికప్పుడు డిబేట్ అవుతూ అందరికీ అక్కడ ఎవరైతే బలవంతులు ఉంటారో, ఎవరైతే గవర్నమెంట్ లో ఉంటారో వాళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి చేసుకునేటువంటి పరిస్థితులు తీసుకొచ్చారు. దాన్ని ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ పూర్తిగా ప్రక్షాళన చేస్తూ మన పశ్చిమ బెంగాల్లో జరిగినటువంటి ఎలక్షన్స్ లో కానీ, అస్సాంలో జరిగినటువంటి ఎలక్షన్స్ లో కానీ, అదేవిధంగా ఇక్కడ కేరళలో జరిగినటువంటి ఎలక్షన్స్ లో కానీ, ఓ పక్క తమిళనాడులో జరిగినటువంటి ఎలక్షన్స్ లో కానీ ఓ పారదర్శకంగా ప్రజల యొక్క అభిప్రాయానికి అనుగుణంగా నిన్న సర్ మొత్తం చేసిన తర్వాత జరిగినటువంటి ఎలక్షన్స్ లో వచ్చినటువంటి ఫలితాలు మీరు చూసుకోవచ్చు, స్పష్టంగా కనపడతా ఉన్నాయి. ఏదంటే ఈ బిల్లు తీసుకురావడానికి ఈ సర్ అనేది పెట్టడానికి గల కారణం ఏంటంటే మేజర్గా ఒక ఆంధ్రప్రదేశ్ అనే కాదు, వలసలు ఎక్కడైతే ఉన్నారో విదేశాలు బంగ్లాదేశ్ నుంచి వచ్చి అస్సాంలో, పశ్చిమ బెంగాల్లో ప్రభావితం చేస్తున్నారో, లేకపోతే పాకిస్తాన్ నుంచి వచ్చి ఎట్లయితే ప్రభావితం చేస్తా ఉన్నారో,
లేకపోతే ఒక పక్క నుంచి నేపాల్ నుంచి వచ్చి ప్రభావితం చేస్తా ఉన్నారో, కాంతిసీకులుగా శ్రీలంక నుంచి వచ్చి తమిళనాడులో ప్రభావితం చేస్తున్నారో, వీళ్ళందరి యొక్క డెమోగ్రఫిక్ ఇన్బ్యాలెన్స్ అనేది వస్తా ఉంది. ఇది పరిపాలనలో డెమోగ్రఫిక్ ఇన్బ్యాలెన్స్, అసమతుల్యత ఎప్పుడైతే వస్తుందో, స్థానికులకి ఎప్పుడైతే అధికారాలు ఉండవో, వచ్చినటువంటి మెజారిటీ వాళ్ళు ఓటర్ల రూపంలో వచ్చేసి పరిపాలన మొత్తం వాళ్ళ చేతుల్లోకి తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు వస్తా ఉన్నాయి. అదే విధంగా ఈ ఓటు బ్యాంక్ అనేది కొంతమంది ఒక వర్గంగా ఏర్పడి ఈ యొక్క ఎలక్షన్ టైంలో కూడా ప్రలోభ పెట్టేటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి ప్రక్రియ. దీన్ని మేము ఉన్నా కూడా మేము వ్యతిరేకిస్తాం. మనతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి షేక్ మొయినుద్దీన్ గారు, అలాగే ఎనలిస్ట్ మస్తాన్ రావు గారు కూడా జాయిన్ అయ్యారు. ఇద్దరికి కూడా వెల్కమ్. ముందుగా షేక్ మొయినుద్దీన్ గారు, ఏంటి మీకు ఉన్నటువంటి సందేహాలు ఏంటి? అలాగే మీరు కొన్ని ఆరోపణలు చేస్తున్నారు, అసలు ఇదంతా పారదర్శకంగా జరగలేదు ఎస్ఐఆర్ ప్రక్రియ అంటున్నారు. ఎందుకు ఆ రకంగా అంటున్నారు? మనం చూసుకుంటే ఏకంగా 45 లక్షల ఓట్ల తొలగింపు జరిగింది. అందులో 15 లక్షల మంది మృతి చెందినట్టయితే ఈ ముసాయిదీలో తెలిపారు. 22 లక్షల మంది అయితే పూర్తిగా వలస వెళ్ళిపోయారన్నారు. ఇంకా మిగిలింది 8 లక్షల మంది. అంటే ఈ 8 లక్షల మంది ఏమైనా దొంగ ఓట్లు అనుకోవాలా, ఇతరతర కారణాలు అనుకోవాలా, ఏమనుకోవాలి? ఏం చెప్తారు? సార్ నమస్కారం సార్. మీకు జీనస్ ప్రేక్షకులకు, డిబేట్ ఉండే పెద్దలకు నా నమస్కారాలు సార్. సార్ ప్రక్రియ గురించి మేము క్వశ్చన్ చేయడం లేదు సార్. సార్ ప్రక్రియ జరగాలి, వెరిఫికేషన్ జరగాలి, అన్ని సవ్యంగా జరగాలి. దీన్ని ఎవరు వ్యతిరేకించలేదు. అయితే జరుగుతున్న ప్రక్రియల లోపాలను మేము చూపిస్తున్నాం సార్. ఈ రోజు ఆఫీసర్లు టీడీపీ పార్టీకి తొత్తులుగా పనిచేస్తున్నారు. అదే మా బాధ. అవినీతి ఆఫీసర్లు టీడీపీ భుజాలు మోస్తూ వాళ్ళ నెత్తి మీద కూర్చోబెట్టుకుని వాళ్ళు మోస్తున్న దాని గురించి మేము ప్రశ్నిస్తున్నాం సార్. ఈ రోజు ప్రతి చోట అవినీతి, ప్రతి చోట వైఎస్ఆర్సీపీ కార్యకర్తల ఓట్లను తొలగిస్తున్నారు అనే దానితో ఎటువంటి డౌటే లేదు. మేము ముందు నుంచి ప్రశ్నిస్తున్నాం. అయ్యా, ఎవరైతే ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చారో ముందు వాళ్ళ ఓట్లను తొలగించండి. అప్పుడు దాకా ఏదైతే ఎస్ఆర్ ప్రక్రియ లిస్టు, ఏదైతే ఓటర్ లిస్టు ఉందో చివరి లిస్టు బయట పెట్టవద్దు, అందరి ఓటు తీయాలి అని. ఎక్కడి నుంచి వచ్చేస్తారు? అక్కడ ఓటు ఉంటుంది, ఇక్కడ ఓటు అనిపిస్తారు, అక్కడ దొంగ ఓటు, ఇక్కడ దొంగ ఓటు. ముందు ఓటర్ని తీయండి, సక్రమ ఓటర్ను గుర్తించండి. ఎందుకు సార్, నా ఇంటి సంగతి చెప్పాను. నేను ఉండేది ఒక ఏరియాలో, నా చిన్న కూతురు నా ఓటు ఒక చోటు ఉంది, నా భార్య, నా పెద్ద కుమారుడు, నా పెద్ద కుమార్తె ఓటు 10 కిలోమీటర్ల దూరం ఉంది వేరే బూత్ లో. ఎట్టమైంది అంటే మేము తెలుసుకున్నాం కాబట్టి మేము వెళ్ళి ఆ ఎన్యూమరేషన్ ఫారం తెచ్చుకొని ఫిలప్ చేసి ఇచ్చాము. అదే తెలియని వాళ్ళు ఉంటే ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి? ఈ విధంగా తొలగించిన ఓట్లు చాలా ఉన్నాయి సార్, చాలా ఉన్నాయి. కానీ పరిష్కారం ఉంది కదా. ఇదే చివరి ముసాయిదా కాదు కదా షేక్ మొయినుద్దీన్ గారు, ఇదే చివరిది కాదు. ఖచ్చితంగా కూడా ఎవరిదైనా ఒకవేళ పొరపాటున గనక తొలగించబడి ఉంటే వారు ఎక్కడైతే నివాసం ఉంటారో అక్కడే మళ్ళీ ఓటును అప్లై చేసుకునే ఒక అవకాశం అయితే ఉంది కదా ఇందులో. ఉండే వాళ్ళకు ఉంది సార్. ఎవరైతే ఉండదు ఓటు, నా ఓటు ఇక్కడ ఉంది, నా భార్య పిల్లకాయల ఓటు వేరే చోటు ఉంది, వాళ్ళకు ఈ వసలుబాటు ఉంది. ఎవరిదైతే ఓటు లేదో, అంటే ఇప్పుడు స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు చెప్పారు, మీ ఓటు లేకపోతే మీ రేషన్ కార్డు తీసేస్తాము, మీ ఆధార్ కార్డు తీసేస్తాము, మీ బ్యాంక్ కార్డు తీసేస్తాం. ఆయనే చెప్పారు స్వయంగా, స్పీకర్ గారు అయ్యన్న పాత్రుడు గారు. దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవాలి? కేవలం మీ స్వార్థం కోసం పేద ప్రజల ఓట్లు తొలగించి వీళ్ళు వైసీపీకి వస్తారని. సార్, ఇక్కడ నందన్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు నందన్ గారు, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారితో మాట్లాడుతున్నారు. సార్, మీ ఐటీడీపీ బాగుంది, మీ ఐటీడీపీ వాడుకున్నాము, మీ ఐటీడీపీ ద్వారా ఎన్ని ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తి చేస్తామని. ఇంతకంటే దౌర్భాగ్యం ఒకటి ఉంటా సార్? నందన్ గారు జీతం ఎవరి నుంచి తీసుకుంటుందా సార్? ఆయనకి ఇచ్చే సాలరీస్, అతనికి వచ్చిన వసతులు ప్రతి ఒక్కరు. ఒక్కటి క్లియర్ చేయండి మొయినుద్దీన్ గారు, ఒక్కటి క్లియర్ చేయండి. అసలు మీ సమస్య ఎన్నికల సంఘంతోనా? ఎన్నికల సంఘం మీద మీకు నమ్మకం ఉందా లేదా? లేదంటే ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అలాగే తెలుగుదేశం పార్టీ అధికార పార్టీతోనే?
సార్ మాకు ఎన్నికల సంఘంతో ఇక్కడ ఉండే అధికార పార్టీ నాయకులతో ఎట్టు ఆఫీసర్లతో మాకు అసలు నమ్మకమే లేదు సార్. నమ్మకం ద్రోహం చేస్తున్నారు. ఎన్నికల కమిషన్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు నమ్మకం ద్రోహం తెచ్చింది సార్. నమ్మకం ద్రోహం చేశారు. ఇక్కడ ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ కాదు, కొంతమంది ఐఏఎస్ ఐపీఎస్ కుమ్ముక్కై టీడీపీ ప్రభుత్వం కుమ్ముక్కై ఈ రోజు ఆంధ్రప్రదేశ్ పేద ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నాయి సార్. ఏ విధంగా అంటే సార్ మీకు 5 గంటల నుంచి రాత్రి 2 గంటల వరకు ఎలక్షన్ ఓటింగ్ జరిగింది. ఎక్కడైనా ఒక ఫోటో బయట పెట్టారా? ఎక్కడైనా ఒక వీడియో బయట పెట్టారా? ఇంతమంది లైన్ లో క్యూలో ఉన్నారని ఒక ఫోటో చూపించారా? ఎన్నికల కమిషన్ మాట్లాడితే మా దగ్గర సమాధానం లేదు, మా దగ్గర ప్రూఫ్లు లేవు, మా దగ్గర అన్ని ప్రూఫ్ వెళ్ళిపోయినంటారు. వీవీప్యాట్కు లెక్కింపమంటే ఇప్పుడు అయిపో కాల్ చేశామంటారు. ఎన్నికలు జరిగిన వారం లోపలే కనీసం 42 రోజులు వీవీప్యాట్లు మీకు ఏదైతే ఉన్నదో దాన్ని నష్టం చేయకూడదు, దాన్ని పారేయకూడదు, కాల్చకూడదు. అటువంటిది కేవలం ఒకే ఒక వారంలో దాన్ని పూర్తిగా కాల్ చేసి పారేసి మా దగ్గర ఎటువంటి ప్రూఫ్స్ లేవన్నారు. ఇంతకంటే దుర్మార్గం ఈసీ చేయడం ఇంకేం చేస్తారు సార్? ఇంతకంటే దుర్మార్గం ఏం చేయగలుగుతారు? ఈసీ అంత దుర్మార్గం చేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడిచింది, వెన్నుపోటు పార్టీకి మద్దతు ఇచ్చారని చెప్పి నేను వేడుకుంటున్నా సార్. రైట్, మస్తాన్ గారితో మాట్లాడదాం. మస్తాన్ గారు, ఇప్పుడు 45 లక్షల ఓట్లు తొలగించడం అంటే ఇది ఎన్నికల చరిత్రలో ఒక పెద్ద మార్పు అనుకోవచ్చా? అలాగే 22 లక్షల వలస ఓట్లు, 7.5 లక్షల ఫేక్ ఓట్లు గుర్తించారని చెప్తున్నారు. అంటే ఎలా ఇది సాధ్యమేనా? మీరు ఏం చెప్తారు? గుడ్ ఈవినింగ్ అండి, జీ తెలుగు ప్రేక్షకులకు, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఈ రోజు ముసాయిదా ఓట్ల జాబితా ప్రకటించిన నేపథ్యం మనం అంతా చూస్తే కూడా ఖచ్చితంగా 44 లక్షల ఓట్లు అనేది చాలా కీలకంగా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు కూటమి 2-3 పార్టీలు కూటమి కట్టినప్పటికీ కూడా ఓటింగ్ పర్సెంట్ చూస్తే మనకి వైఎస్ఆర్సీపీకి దాదాపు 40% ఓట్లు వచ్చిన పరిస్థితి. సో 44 లక్షల ఓట్లు అంటే ఖచ్చితంగా ఇద్దరు గ్యాప్ ఎంత ఉందంటే దానికంటే తక్కువే ఉంది. సో ఈ 44,89,000 ఓట్లు ఖచ్చితంగా దీన్ని కీలకంగా మారే అవకాశాలు రాబోయే ఎన్నికల్లో ఉన్నాయి. అయితే ఎలక్షన్ కమిషన్ ఏం చెప్తా ఉంది, దీనిలో 15,22,000 మంది ఆల్రెడీ చనిపోయి ఉన్నారు. వాళ్ళు ఎప్పటి నుంచి 2011 నుంచి కూడా వాళ్ళు ఇంకా కంటిన్యూ అవుతా ఉన్నారనేది పాయింట్ ఎక్కడ. అంటే మరి ఆ విధంగా ఎలక్షన్ కమిషన్ ఎందుకు ఫెయిల్ అయింది అనేది చూడాలి. వాళ్ళు ఎప్పటి నుంచి చనిపోయి ఉన్నారు, ఏ కాలం నుంచి చనిపోయి ఉన్నారు, ఎన్ని సంవత్సరాల నుంచి చనిపోయి ఉన్నారు, అయినా కూడా వాళ్ళ ఓట్లు ఎవరన్నా వినియోగించుకుంటున్నారు అనే దగ్గర మన దగ్గర స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్ లేదు. రెండోది, దాదాపు 22 లక్షల మంది వలస వెళ్ళిన వాళ్ళు కావచ్చు, డబుల్ ఓటర్స్ కావచ్చు. డబుల్ ఓటర్స్ అంటే 22 లక్షల మంది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారా లేదంటే వేరే రాష్ట్రాలకు వెళ్ళారా, వలస వెళ్ళిన వాళ్ళుగా తెలిచారు. మరో 7 లక్షల మంది ఏంటంటే 1 కంటే ఎక్కువ జిల్లాల్లో ఓట్లు కలిగి ఉన్నారనేది తేల్చారు. సో ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఈ మొన్న జరిగిన ఎలక్షన్స్ లో, ఎందుకంటే 80% వరకు ఓట్లు పోలేనప్పుడు ఈ ఓట్లన్నీ కూడా ఎవరెవరు దొంగ ఓట్లు వేశారు, దానివల్ల ఏమాత్రం ప్రభావం పడింది అనేది కూడా ఖచ్చితంగా ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీని మీద మొదటి నుంచి కూడా కంప్లైంట్ చేస్తా ఉన్న పరిస్థితి కూడా ఇప్పుడు చూడాలి. ఏంటి, నెల్లూరులో కానీ అనంతపురంలో కానీ టీడీపీ ఒక ప్రత్యేక యాప్ తీసుకొచ్చింది, ఆ బిఎల్ఓలతో కలిసి కొంతమంది ఓటర్లను తీసేస్తుంది అనేది వివేక్ యాదవ్ గారికి దాదాపు 4-5 సార్లు కంప్లైంట్ చేసిన పరిస్థితి. సో ఆయన చర్య తీసుకుంటున్నా ఉంటున్నారు కానీ వాళ్ళు ఇంకా సంతృప్తిగా లేరు. ఇప్పటికీ కూడా వాళ్ళు అదే ఎలిగేషన్స్ రిపీటెడ్ గా చేస్తా ఉన్న పరిస్థితి కూడా చూడాలి. సో మరి ఎలక్షన్ కమిషన్ అంటే వివేక్ యాదవ్ గారు ఏ విధంగా వీటన్నిటిని, ఎందుకంటే అబ్జెక్షన్స్ కి సంబంధించి మళ్ళీ మనకు ఒక 1 నెల రోజులు టైం ఇచ్చారు. ఈ అబ్జెక్షన్స్ అంటే ఏ ఒక్క ఓటర్ని కూడా, ఓటు హక్కు కలిగిన ఓటర్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా విచారణ కానీ నోటీస్ కానీ ఇవ్వకుండా, వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి చెప్పకుండా మేము తొలగించమని చెప్పారు. కానీ బిఎల్ఓస్కి సంబంధించి చూస్తే మొన్న జరిగిన SIR లో, స్పెషల్ ఇంటెలిజెన్స్ రీజియన్ లో చాలా మంది ఆ వీధుల్లో చివర అంటే ఇంటింటికి వెళితే ఏంటంటే ఆ ఇంట్లో నిజంగా ఓటర్ ఉన్నాడా లేదా, చనిపోయి ఉన్నాడా లేదా, లేదా వేరే తెలంగాణలోనో ఇంకో రాష్ట్రంలోకి వెళ్ళాడా లేదా అనేది తెలుసుకోవచ్చు అనేది దాని యొక్క ఉద్దేశం. ఒక్కొక్క బిఎల్ఓ 250 కుటుంబాలకు సంబంధించి 3 సార్లు వెళ్లాలైతే ఎవరు కూడా. ఇప్పుడు SIR ప్రక్రియలో బిఎల్ఓల పాత్ర ఎంత కీలకం, ఎక్కడ లోపాలు జరుగుండొచ్చు అంటారు?
అదేనండి, ఇప్పుడు అధికార పార్టీ వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు, అధికార పార్టీ మేమేమి సవ్యంగానే చేస్తున్నాం, ఓటు హక్కు పోకుండా చూస్తున్నాం అనేది వాళ్ళు చెప్తా ఉన్నారు. కానీ ప్రతిపక్షానికి సంబంధించి ఏమంటారు, అసలు వాళ్ళు ఇన్ఫర్మేషన్ అంతా కూడా కేవలం అధికార పార్టీకే ఇస్తున్నారు, మాకు ఇవ్వట్లేదు. అసలు వాళ్ళకి ఏదైతే ఓటర్ల లిస్ట్ ఉంటుందో కలర్ లో ఉండేది కేవలం బిఎల్ఓ దగ్గర మాత్రమే ఉండాలి. అలాంటిది బ్లాక్ అండ్ వైట్ మాత్రమే పార్టీలన్నిటికీ ఇవ్వాలి. కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళ దగ్గర మాత్రం కలర్ ఎలా వచ్చిందనేది వివేక్ యాదవ్ గారు కంప్లైంట్ చేశారు. సో ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళు ఇన్ఫర్మేషన్ అంతా అధికార పార్టీకి చేరువుగా ఉంటది కాబట్టి వాళ్ళు ఆ విధంగా వాళ్ళకి ఎవరైతే ఎగెనిస్ట్ గా ఉన్నారో ఆ గ్రామాల్లో కావచ్చు, పట్టణాల్లో కావచ్చు, వాళ్ళ ఓటర్లను తొలగిస్తున్నారు. దీనిలో బిఎల్ఓలతో ఎవరైతే తెలుగుదేశం పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్లుగా ఉన్నారో వాళ్ళందరూ కుమ్మక్కయ్యి ఆ విధంగా ఓటర్లను తొలగిస్తున్నారనేది వాళ్ళ ఎలిగేషన్. దీని నుంచి మరి ఇప్పుడు ఇంకో 4 రోజులు ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఎక్కడైతే వైఎస్ఆర్సీపీ కూడా ఇప్పుడు వాళ్ళ బూత్ ఏజెంట్లకు కానీ లేదంటే నియోజకవర్గాల ఇన్ఛార్జీలకు కానీ స్పష్టంగా మీటింగ్లు పెట్టి చెప్తా ఉంది, మీరు ఈ అబ్జెక్షన్స్ కావచ్చు, ఏదైతే చనిపోకపోయినా కూడా చనిపోయారని చెప్పిన సందర్భాలు కావచ్చు, ఇవన్నీ కూడా కూలంకషంగా చూసిన తర్వాతే చూడాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక 4 రోజుల క్రితం ఒక కామెంట్ చేశారు, బీహార్ లో కానీ వెస్ట్ బెంగాల్లో కానీ తమిళనాడులో కానీ ఈ విధంగా ఓట్లు తొలగింపు ద్వారా చాలా ఇబ్బందులు జరిగాయి, ఇక్కడ కూడా అలా జరగకుండా చూసుకోవాల్సిన ఉంది అన్నారు. పొరపాటున ఒకవేళ ఓటు తొలగించబడితే ఓటర్ ఏం చేయాలి అంటే ఎన్నికల నిబంధనలు ఏముంటాయి, ఏం చేయమంటారు వాళ్ళు? అంటే ఇప్పుడు ఏం చెప్తున్నారు వివేక్ యాదవ్ గారు, నేను చెప్పిన దాని ప్రకారం చూస్తే వాళ్ళు 2002 జాబితాకి సంబంధించి వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ ని తీసుకొచ్చి అక్కడ ఉందా లేదా అని చెప్పాలి. లేదు అసలు వాళ్ళు ఎవరు ఉన్నా లేకపోయినా కూడా ఇగో మాకు ఓటు హక్కు ఉంది, మేము అర్హులం అని చెప్పేసి బిఎల్ఓని సంప్రదించి, బిఎల్ఓ లేకపోతే కలెక్టర్ కార్యాలయం దగ్గరికి వెళ్ళి, ఎందుకంటే దాదాపు 3,79,00,000 మంది ఆల్రెడీ రిటర్న్ వచ్చినాయి అని చెప్తున్నారు. మిగతా ఏదైతే రాలేదో అవన్నీ కూడా ఫామ్స్ సబ్మిట్ చేయాలంటే ఖచ్చితంగా బిఎల్ఓ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం అయితే ఉంది. వాళ్ళ ఆధారాలు సమర్పిస్తే మేము ఖచ్చితంగా వాళ్ళకి ఓటు హక్కు కల్పిస్తాం. ఎట్టి పరిస్థితుల్లో ఓటు హక్కు కలిగిన భారతీయులు ఎవరికైనా సరే అది నోటీసు కానీ విచారణ లేకుండా తొలగించే పరిస్థితి లేదనేది చెప్పారు. 4 రోజులు టైం ఇచ్చారు కాబట్టి ఆ 4 రోజుల్లో ఖచ్చితంగా మనకి ఓటు హక్కు కూడా ముఖ్యమనే విషయాన్ని కూడా ఆలోచించి ముందుకు వెళ్లాల్సిన అవసరం కూడా ఉందని నేను చెప్తాను. రైట్ తిరుపతిరావు గారు కంటిన్యూ ప్లీజ్. ఇందాక వైఎస్ఆర్సీపీ నుంచి మనకి మొయినుద్దీన్ గారు ప్రస్తావించినటువంటి అంశాలన్నీ కూడా మీరు విన్నారు. ఇవి కొత్త ఏం కాదు, గతంలో ఎస్ఐఆర్ ఏ రాష్ట్రాల్లో జరిగిందో ప్రతి చోట వచ్చినటువంటి విమర్శల్ని ఆయన మరోసారి ఇక్కడ ఆయన అనుభవపూర్వకంగా కొన్నింటిని కూడా ప్రస్తావించినటువంటి పరిస్థితి. ఏం చెప్తారు? 2 విషయాలు గమనించాలి. ఒకటి అంటే యథాలాపంగా ప్రతిపక్షం చేసే ఆరోపణలు కొన్ని ఉంటాయి, కొన్ని ప్రాక్టికల్ గా ఉన్నటువంటి ఆరోపణలు ఉంటాయి. యథాలాపంగా చేసినటువంటివన్నీ అంటే మనం అంత పట్టించుకోవాల్సిన పని లేదు. ప్రాక్టికాలిటీ గురించి పట్టింది. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఎస్ఐఆర్ ఇది మొదటిసారి కాదు. ఏదైతే 2002లో జరిగినటువంటి ఒక ప్రక్రియ, అందువల్ల అక్కడి నుండి దాన్ని ఆధారంగా తీసుకోవడం కానీ లేదనేసి అంటే వేరే ఆధారాలు చూపించుకోవడం కానీ ప్రతి ఓటర్కి అదొక బాధ్యతగా తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి విషయంలో ఆ రోజు అంత అవేర్నెస్ లేదు, అంత అవసరం కూడా లేకపోయింది. ఇవాళ ఏం జరిగింది నేను ముందే చెప్పాను. నా వాయిస్ క్లియర్ గా వస్తుందండి? క్లియర్ గా ఉంది, కంటిన్యూ అండి. ఓకే, ఏదైతే నేను ఇందాక చెప్పాను, బిఎల్ఓ అనేటువంటి వ్యక్తి గవర్నమెంట్ చెందినటువంటి వ్యక్తి, సరే ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేయబడతాడా లేకపోతే మరొకట వాళ్ళ తాలూకా వాదనకి విడిచిపెడుతూ ఇక్కడ పార్టీలకి ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి ఒక అవకాశం ఏంటంటే ప్రతి పార్టీ నుండి కూడా BLA-2 BLA-1 గా అసెంబ్లీకి ఒకరిని, BLA-2 ప్రతి బూత్ కు ఒకరిని నియమించుకునే సౌకర్యాన్ని ఇచ్చారు. నాకు తెలిసి వైసీపీ పార్టీ రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో అన్ని బూతులకు కూడా వాళ్ళు BLA-2 ఉన్నట్టుగా నా దగ్గర సమాచారం. తెలుగుదేశం పార్టీ కూడా ఇచ్చింది, జనసేన పార్టీ కొంత తక్కువ ఇచ్చింది, భారతీయ జనతా పార్టీ కూడా పూర్తి స్థాయిలో మేము BLA-2 నియామకం చేసుకున్నాం. ఇవాళ ఏదైతే మొదటి దశ ప్రక్రియ పూర్తయినటువంటి తరుణంలో మొన్న ఇచ్చినటువంటి 24వ తేదీన సబ్మిట్ చేసేటప్పుడు ఆ బిఎల్ఓ ఏదైతే ఎలక్షన్ ఆఫీసర్ కి అంటే రిటర్నింగ్ ఆఫీసర్ అంటాం మనం, లేదనేసి అంటే ఎలక్టోరల్ ఆఫీసర్ అంటాం, అసెంబ్లీ స్థాయిలో ఉన్నటువంటి
ఆ అసెంబ్లీలో ఉన్నటువంటి ఆర్డీఓ గాని లేదా ఏదో ఒక మండలంలో ఎంఆర్ఓ గాని ఆ బాధ్యత ఇస్తారు. మిగిలిన ఎంఆర్ఓలు అందరూ ఏఈఆర్ఓలుగా ఉంటారు, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లు. సో వాళ్ళకి ఇచ్చినటువంటి ఈ బిఎల్ఓలు ఇచ్చినటువంటి నివేదిక ఏదైతే ఉందో ఈ నివేదికలో ప్రతి బూత్ నుండి బిఎల్ఏ టూల్ గా నియామకమైనటువంటి ప్రతి పార్టీకి చెందినటువంటి వ్యక్తి నియామకం అవ్వకపోతే లేదు, అయ్యాడు అనుకుంటే బిఎల్ఏ టూల్ గా ఆ పార్టీ గనక ఆథరైజ్ చేసి ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ లో కూడా లిస్ట్ ఉంటుంది. ఆయన సంతకం లేకుండా సబ్మిట్ చేయడానికి బిఎల్ఓకి అధికారం లేదు. ఖచ్చితంగా బిఎల్ఏ టూల్ సంతకం తీసుకొని సబ్మిట్ చేయాలి. నేను ఎందుకు అంత క్లారిటీగా చెప్పగలుగుతున్నానంటే నా పార్టీ విధి విధానం ప్రకారం నా బూత్ శ్రీకాకుళం పార్లమెంట్, శ్రీకాకుళం అసెంబ్లీ 219వ బూత్ కి నేను బిఎల్ఏ గా పనిచేస్తున్నా. ఆ విధంగా నేను రాష్ట్ర స్థాయిలో ఉన్నప్పటికీ కూడా నా బూత్ నేనే ఉండాలి. ఎవరు సీనియర్ అయితే వాళ్ళే పెట్టుకున్నాను. కాబట్టి చెప్పగలుగుతాను. ఇక్కడ బిఎల్ఏ టూ తాలూకా సంతకము లేకుండా ఒకవేళ ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే కూడా బిఎల్ఏ టూని ప్రతిరోజు మాతో రండి అని చెప్పి బిఎల్ఓలు ఆహ్వానించినటువంటి సందర్భం ఉంది. వాళ్ళు అబ్జెక్షన్స్ ఆ రోజు రైజ్ చేయకుండా ఇవాళ సంతకం పెట్టకుండా ఇవాళ డ్రాఫ్ట్ తయారు చేసే పని లేదు. ఒక్కవేళ ఇంకా కూడా ఏదన్నా మిగిలిపోయినాయి అనుకోండి, కమ్యూనికేషన్ గ్యాప్ అర్బన్ ఏరియాలో కొంతవరకు ఉంది, నేను కూడా యాక్సెప్ట్. అయితే తిరుపతిరావు గారు మనకు అసలు ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రారంభంలో చెప్పినటువంటి అంశం ఏంటి? బిఎల్ఓలు ఇంటింటికి తిరుగుతారు, ఇంటింటికి తిరిగిన తర్వాత ఫామ్స్ ఇస్తారు, మళ్ళీ వాటిని కనెక్ట్ చేసుకోవడానికి వస్తారు. ఫామ్ ఇవ్వడానికి కూడా 2 సార్లు లేదంటే 3 సార్లు ఖచ్చితంగా కూడా వచ్చి ఆ ప్రాంతంలో వారు ఉన్నారా లేదా చెక్ చేసుకొని 3 సార్లు వచ్చిన తర్వాత వాళ్ళు ఒకవేళ అక్కడ లేకపోతే మాత్రమే వాళ్ళు అక్కడ లేరు అనేటటువంటి ఒక డెసిషన్ తీసుకుంటారనేది తొలుత ఎస్ఐఆర్ లో చెప్పినటువంటి పరిస్థితి. కానీ బిఎల్ఓలు చాలా సమస్యలు చెప్తున్నారు, మాకు చాలా అంశాలు ప్రస్తావిస్తున్నారు. అంతిమంగా వాళ్ళు మాత్రం కొన్ని పోలింగ్ బూతుల దగ్గర మాత్రమే అక్కడ ఉంటున్నటువంటి పరిస్థితి. చాలా మంది ఓటర్లకి తమ బిఎల్ఓలు ఎవరో కూడా తెలియదు, ఎవరు ఎక్కడికి వెళ్ళి ఫామ్ తీసుకుంటారో అర్థం కాదు, అసలు తమ ఓటు ఎవరిది ఎక్కడ ఉందో ఎవరికి క్లారిటీ లేనటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలో చాలా మంది అమాయకుల ప్రజల యొక్క ఓట్లు కూడా తొలగిపోయే ప్రమాదం ఉంది కదా, మరి పరిష్కారం ఏంటి? ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ విధంగా జరిగే పరిస్థితి లేదు. 3 సార్లు మీరు చెప్పినటువంటి ఎలక్షన్ కమిషన్ రూల్స్ అన్ని చాలా ప్రచారం చేయడం జరిగింది ప్రభుత్వం వైపు. ఇంటికైతే వస్తున్నది లేదు కదా, మీరు ఒప్పుకోవాలి. ఇంటికైతే ఎక్కడో 1-2 పోలింగ్ బూతుల దగ్గరే ఉంటున్నారు, పోలింగ్ బూతుల దగ్గరే కూర్చుంటున్నారు, అక్కడ నుంచి ఫోన్లు చేస్తున్నారు, ఫోన్లు కలవకపోతే ఓటు ఎగిరిపోయినట్టే. వినండి సార్, వినండి, నేను చెప్తాను. దానికి ఎక్కడో కొన్ని దగ్గరలో జరిగిందే మనం ప్రాతిపదికన ప్రామాణికంగా తీసుకోకూడదు. చాలా దగ్గరలో బిఎల్ఓలు బయట, నేను ఇంకోటి కూడా చెప్పాను నేను మొదట మాట్లాడేటప్పుడే, ఈ బిఎల్ఓలకి ఆ స్థానిక సమాచారం కూడా తెలిసి ఉంటుంది. ఎందుకంటే వీళ్ళ గ్రామ సచివాలయాలు ఏదైతే వైసీపీ వాళ్ళ తాలూకా ట్రేడ్ మార్క్ చెప్పుకుంటారు కదా, గ్రామ సచివాలయ వ్యవస్థలో ఉన్నటువంటి ఉద్యోగులే మాక్సిమం ఉన్నారు కాబట్టి, విఆర్ఓ ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఆ గ్రామం గాని, ఆ వార్డు గాని, ఆ బూత్ గాని వాళ్ళంతా సమగ్రమైనటువంటి సమాచారం వాళ్ళకి తెలిసే ఉంటుంది. 1-2 దగ్గరలో ఏదన్నా జరిగినప్పటికి కూడా, నేను జరగలేదు అని చెప్పట్లా, ఏదన్నా జరిగినప్పటికి కూడా వీళ్ళు సిగ్నేచర్ ఎందుకు చేస్తున్నారు, చేయకుండా అబ్జెక్ట్ చేయండి అని చెప్తున్నాను నేను. మీరు కోరుకునేది సిగ్నేచర్ చేయకుండా మీరు అబ్జెక్ట్ చేసి ఆ బిఎల్ఓకి మీరు కనుక సబ్జెక్ట్ చేస్తే ఆయన రిప్లై చేస్తాడు. ఇంకా లేదు అనుకోండి, ఒకవేళ జరిగిపోయింది మన 24వ తేదీన తెలియక బిఎల్ఏ రూల్ కూడా ఏదో చెప్పారులే, మా విఆర్ఓ వచ్చాక సంతకం పెట్టాం అనుకుందాం కాసేపు వాళ్ళకి. మీకు ఇంకా సమయం ఉంది. ఈ 1 నెల రోజుల సమయంలో ఫార్మ్ 6 ఇవ్వచ్చు. ఫార్మ్ 6 అనేసి అంటే ఎవరికి ఓటు లేదో వాళ్ళు తగిన ఆధారాలు సమర్పించుకోవచ్చు. ఆ పని చేయండి. లేదు ఫార్మ్ 7 కూడా చేసుకోవచ్చు. ఏదైనా ట్రాన్స్ఫర్స్ ఉన్నట్లయితే, ఒక బూత్ నుండి ఇంకొక బూత్ లో ఉన్నట్లయితే, లేదు ఫార్మ్ చేసుకోవచ్చు. కాబట్టి ఇవన్నీ వెసులుబాటు వస్తే ఇంకా 2 నెలల పర్యంతం మీరు చక్కగా సహకరించి బిఎల్ఓ నిలదీయండి. గురునాథం గారు దాదాపుగా 45 లక్షల ఓట్ల తొలగింపు అంటే మొత్తం 10%, ఇంచుమించు 10% వరకు ఓట్ల తొలగించినటువంటి పరిస్థితి. దీని మీదే ప్రశ్నలు లేవనెత్తున్నారు. ఈ స్థాయిలో, ఇంత స్థాయిలో ఓట్లు తొలగిపోయారంటే నిజంగా పూర్తి స్థాయిలో ట్రాన్స్ఫర్ అయిపోయిన వాళ్ళు, చనిపోయిన వాళ్ళు వీళ్ళందరికీ కూడా తీయాల్సిందే. కాకపోతే దాదాపుగా 7 నుంచి 8 లక్షల వరకు అక్రమ ఓట్లు ఉండేటటువంటి అవకాశం ఉంటుందా? ఇది ప్రశ్న. ఏం చెప్తారు? ఇప్పుడు దాకా మన వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మాట్లాడినటువంటి అంశాలు కానీ,
మీరు ప్రశ్నించినటువంటి అంశాలు కానీ మస్తాన్ రావు గారు చెప్పినటువంటి అంశాలు ప్రామాణికంగా తీసుకుంటే శాస్త్రీయంగా జరిగినటువంటి అంశం ఇది. మీరు చెప్పినట్టుగా ఇంతటితో ఆగలేదు ఈ ప్రక్రియ. వాళ్ళ ముసాయిదానే ప్రకటించారు, అంతేగాని దీంట్లో డొల్లతనాన్ని ఆపాదించేటువంటి ప్రక్రియ ఇంకా జరగలేదు. ఇంకా 2 months టైం ఉంది. ఏ ఫామ్ 6లో కానీ 8లో కానీ 16 పెట్టుకొని వాళ్ళ జాయినింగ్స్ చేసుకోవచ్చు. ఫ్రెష్ జాయినింగ్స్ కూడా ఇస్తున్నారు ఓటర్లకి 2 months తర్వాత కూడా. ఈ యంగ్స్టర్స్ కూడా కొత్త ఓటర్స్ గా చేరొచ్చు, లేకపోతే ఎవరినైనా తీసేసినా కూడా అబ్జెక్షన్ చేయొచ్చు. ఇప్పుడు మొన్న అన్నారు అయ్యన్న పాత్రుడు గారు ఒక మాట అన్నారు, మీరు కార్డు తీసేస్తాం, అది తీసేస్తాం, ఇది చేస్తాం. ఎవరు చెప్పారు వీళ్ళకండి? మేమేమైనా చట్టం చేసామా? మీకు ఓటు హక్కు లేకపోతే మీకు కార్డు ఇవ్వం, లేకపోతే మీకు ఫెసిలిటీస్ ఇవ్వం, లేకపోతే మీకు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఆపేస్తామని ఎక్కడ చెప్పామా? ఏమన్నాడంటే ఓటు హక్కు లేకపోతే మనందరం చచ్చిపోయినట్టే, మనకు గుర్తింపు ఉండదు, మనం స్పీడ్గా త్వరపడి తొందరగా చేరండి అని ఒక ప్రక్రియని అందరిలో ఒక తీసుకురావటం కోసం ఇన్స్పిరేషన్ మాట్లాడారు. అంతేగాని దాన్ని తీసుకొని వీళ్ళు కొండందో వెలుకుని పెట్టినట్టుగా వీళ్ళు ఒక చిన్న అంశాన్ని తీసుకొని భూతత్వంలో చూపిస్తా ఉన్నారు. 95% ఇప్పుడు చాలా పారదర్శకంగా, అసలు ఎవరు చేయని విధంగా చాలా అద్భుతంగా ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ ఆంధ్రప్రదేశ్ లో కేంద్ర ప్రభుత్వం నిర్మించినటువంటి సర్రు చాలా అద్భుతంగా జరిగింది. బిఎల్ఓలు ఇందాక అన్నారు మస్తాన్ రావు గారు, శాస్త్రీయంగా వీళ్ళు 3 సార్లు తిరగాల, 4 సార్లు. వీళ్ళంతా పని చేయకపోతే ఈ రోజున ఫస్ట్ ముసాయిదా ఎక్కడి నుంచి వస్తుంది? బిఎల్ఓలు పని చేయకపోతే మనం వెళ్ళి చేశామా? వాళ్ళు తిరగకపోతే ఇంటింటికి ఫోన్ల ద్వారా, యాప్ల ద్వారా, వాళ్ళకు ఉన్నటువంటి అనేక సాధనాల ద్వారా అన్ని ఇన్ఫర్మేషన్ తెప్పించుకొని ఈ రోజున పరిపక్వతగా చాలా అద్భుతంగా చేశారు. రెండో అంశం ఏంటంటే 40% వైఎస్ఆర్ పార్టీకి, తద్మాదంతా ఎన్డీఏ గవర్నమెంట్ కి వచ్చింది, కీలకంగా ఉంటది ఈ 40 లక్షలని. అసలు 45 లక్షలు అనేది మీరు ఒక విధంగా భూతత్వంలో చూస్తున్నారు. దాంట్లో 45 లక్షలు తొలగించారనే దాంట్లో ఆ డిస్క్రిమినేషన్ ఉంది. ఎంతమంది చనిపోయారు, ఎంతమంది డబల్ ఓట్లు ఉన్నాయి, ఎంతమంది అసలు శాస్త్రీయంగా ఓట్లు ఉన్నవాళ్ళు, అసలు లేని వాళ్ళు, ఎక్కడ బయట నుంచి వచ్చిన వాళ్ళు, ఇవన్నీ కూడా ఒక 45 లక్షలు అట్లా హోల్డ్లో పెట్టారు. దీని మీద శాస్త్రీయంగా రమ్మనండి, కమ్ ఫార్వర్డ్. డెఫినెట్ గా వైఎస్ఆర్ పార్టీ వచ్చి ఈ 2 నెలలు పనిచేయమనండి. డెఫినెట్ గా మేము దానికి జవాబు చెప్పడానికి బిఎల్ఓ ప్రభుత్వాలు సిద్ధంగానే ఉన్నాయి. ఇప్పుడు మీరు ఇవాళ ఏదో అయిపోయిందని ఒక డిబేట్ పెట్టినంత మాత్రాన వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఆవేశంగా మాట్లాడినంత మాత్రాన శాస్త్రీయంగా కాదు. ఇప్పుడు ఎంత పర్సంటేజ్ మేము ఇప్పుడు ఎంత 95% చాలా అద్భుతంగా చేశారు బిఎల్ఓలు. అభద్రతా భావాన్ని సృష్టించి ఒక యాగ్ చేసి అసలు ఎలక్షన్ కమిషన్ అంటేనే ఒక చెడు అభిప్రాయాన్ని తీసుకురావడం కోసం ప్రయత్నం చేయొద్దు రాజకీయం చేసి. దీంట్లో శాస్త్రీయంగా పోదాం. మీ దగ్గర ఏముండే చెప్పండి. మీరు 2 నెలలు ఇప్పుడు సర్ వచ్చిన దగ్గర నుంచి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు బూత్ వైజ్ గా వాళ్ళకి లిస్టులు ఇచ్చాం, గవర్నమెంట్ ఇచ్చింది బిఎల్ఓలు. వీళ్ళంతా వెళ్ళి ఎందుకు ఇవన్నీ కూడా బయట పెట్టలేకపోయారు? ఆధారాలతో వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర ఏమంటే రమ్మనండి, మస్తాన్ రావు గారిని కూడా అన్ని తీసుకొని రమ్మనండి. మీరు రండి, కమ్ ఫార్వర్డ్. మీ దగ్గర ఓకే గురునాథం గారు, జనరలైజ్ చేయొద్దు సార్, రాజకీయం చేయొద్దు. మొయినుద్దీన్ గారు ఇందాక తిరుపతిరావు గారు ఒక కీలకమైనటువంటి అంశాన్ని ప్రస్తావించారు. మొయినుద్దీన్ గారు, అసలు మొత్తం ఈ ప్రక్రియ మీద గనక మీకు గనక సందేహాలు ఉంటే బిఎల్ఏలు ఏ రకంగా సైన్ పెట్టారు, బిఎల్ఏలు ఏ రకంగా సైన్ పెట్టారని అడుగుతున్నారు. చూడండి సార్, దేని శిక్షణ నేను సిద్ధమే. చూడండి, మా అబ్బాయిది, మా అమ్మాయిది, మా మిస్సెస్ ది, వీళ్ళందరి ఓటు 10 కిలోమీటర్ల దూరంలో ఒక్కొక్క బియ్యంలో దగ్గర ఉన్నాయి సార్. ఆ బియ్యంలో ఒక్కొక్క బియ్యంలో 11 ఎన్నిమరేషన్ పారాడించారు. ఒకటి వచ్చి 30 డివిజను, కొన్ని వచ్చి 32 డివిజను, కొన్ని వచ్చి 5వ డివిజను. ఈ విధంగా కన్ఫ్యూజ్ చేశాడు. బియ్యంలోనే తప్పు అని నేను ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు కదా సార్. వైద్యులు గారు ఒకసారి గురునాథం గారు ఆయన ఏం చెప్తున్నారు కంప్లీట్ గా విందాం ప్లీజ్. ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఆ బియ్యంలో తెలుగు వీళ్ళు ఎక్కడ ఉండేది అనమాట. ఇతను ఉంటుంది 1వ డివిజన్, ఇచ్చిన ఎన్ని మనిషి పాలడు 5, 10, 30, 20 ఈ విధంగా అనమాట.
ఏ విధంగా ట్రేస్ చేయగలుగుతాడు బిఎల్ఓలు? పాపం చాలా మంది తెలిసిన వాళ్ళు బిఎల్ఓ ఫోన్ చేసి అయ్యా మీ ఓటు మీ దగ్గర ఉంది, మీరు ఎక్కడున్నారు? నేను కూడా అదే విధంగా వెళ్ళాను. పాపం వాళ్ళు ఏడుస్తున్నారు సార్. మధ్యాహ్నం పూట అన్నం మీద వాళ్ళకు ఒక పక్క టీడీపీ వాళ్ళు ఫోన్ చేసి ఎన్యూమరేషన్ ఫారాలన్నీ తీసుకొని మా ఆఫీస్కు రాను అంటున్నారు. ఒక పక్క ఆత్మకూరులో మొయినుద్దీన్ గారు ఒకటే ప్రశ్న. ఓకే, మీ ఆవేదన అర్థమవుతుంది. పబ్లిక్ కూడా ఇలాగే ఇబ్బంది పడుతున్నారు. ఒక్కొక్క బిఎల్ఓ దగ్గర ఉంటున్నాయి, ఎక్కడెక్కడో 10-15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అంటారు. నిజంగా అలాగే పొరపాటు జరిగి ఓట్ల తొలగింపు జరిగితే మళ్ళీ ఓటు అప్లై చేసుకోవచ్చు. ఇదే ఫైనలైజ్ కాదు. రెండు ఒకవేళ గనక ఒక కుటుంబంలో ఉన్నటువంటి నలుగురుంటే నలుగురిది 4 రకాల బూతుల్లో కనుకుంటే వాటన్నింటినీ కూడా సేమ్ బూత్ కి వారు ఎక్కడైతే ఉంటున్నారో అక్కడికి మార్చుకునే అవకాశం కూడా ఉంది. ఇది పూర్తి స్థాయిలో మొత్తం ఇప్పుడే జరిగిపోయింది కాదు కదా. దీని మీద ఏ రకంగా అక్రమాలు జరిగాయనో ఆరోపణలు ఎలా చేస్తారనేది ప్రశ్న. అదే సార్, వాళ్ళు ఏమంటారు, లేదు చచ్చిపోయారు, వెళ్ళిపోయారు, ఇంకా చనిపోయినట్టు బతికి ఉండదని చెప్పేదానికి ఎన్ని సంవత్సరాలు పట్టుద్దో సార్? వచ్చిన పుణ్యకాలం వెళ్ళిపోద్ది, మళ్ళీ ప్రభుత్వాలు మారిపోతాయి, అదైపోతుంది ఇదైపోతుంది, ఏదో కుంటి సాకుడు. మీరు చూశారు సార్, పశ్చిమ బెంగాల్లో ఎన్ని లక్షల ఓట్లు తీసేస్తారు సార్? ఆంధ్రప్రదేశ్ లో టీడీపీకి వైసీపీకి వచ్చిన ఓట్ల శాతంలో ఓట్లలో కేవలం 20 లక్షల ఓట్లు మాత్రమే. 1,32,00,000 ఓట్లు వైఎస్ఆర్సీపీకి వస్తే 1,52,00,000 ఓట్లు టీడీపీకి వచ్చాయి. ఎంతో వ్యత్యాసం. ఎన్ని లక్షల ఓట్ల వ్యత్యాసం సార్? కేవలం 20 లక్షల ఓట్లు మాత్రమే. కాబట్టి ఇక్కడ 45 లక్షలు చనిపోయిన వారికి తీసేస్తే మంచి ఒక విషయం చెప్తా సార్. నెల్లూరు జిల్లాలో కోవూరు నియోజకవర్గంలో ట్రేస్ కాని ఓట్లు 33. ట్రేస్ కాని ఓట్లు 33 అంటే 2,69,146 ఓట్లలో 33 ఓట్లు ట్రేస్ కాలేదు. అంటే 33 ఓట్లు ట్రేస్ కాలేదు. 2,69,113 ఓట్లు ట్రేస్ అయ్యాయి. అంటే ఇది చెప్పేది మీకు వ్యక్తులు చనిపోయి ఉంటే ఏ విధంగా ఎన్యూమరేషన్ ఫారాలు మీరు ఇచ్చారు చెప్పాలి. ఎన్యూమరేషన్ ఫారం ఇచ్చారంటే వాళ్ళు బతికినట్టే కదా లెక్క. ఎన్యూమరేషన్ ఫారాలు ఇచ్చారంటే వాళ్ళు బతుకున్నట్టు లెక్క. ఈ రోజు వాళ్ళు దాదాపు 38,000-39,000 ఓట్లు తీసేశారు అక్కడ కోవూరులో. ఎన్యూమరేషన్ ఫారం అన్ని ఇచ్చేశారు. ఓన్లీ 33 ఓట్లు ఎన్యూమరేషన్ ఫారాలే మిగిలాయి. అయితే ఎందుకు చూస్తా సార్, నేనేం తప్పు చెప్పడం లేదు సార్, మీరు జూమ్ చేసి చెప్పండి సార్. ఇక్కడ కలెక్టర్ గారు ఇచ్చిన నివేదిక సార్, ఇది కలెక్టర్ గారు ఇచ్చిన నివేదిక 33. ఇక్కడ చూడండి సార్, ఓన్లీ 33 ట్రేస్ కాలేదు. చూడండి, కావాలంటే నేను పంపిస్తాను మీకు కావాలంటే. 33 ఓట్లు ట్రేస్ కాలేదు. అంటే ట్రేస్ కాని ఓట్లు 33 అయితే అంటే మిగతా ఎన్ని బతికినట్టే కదా లెక్క. చనిపోయిన వాళ్లకు మీరు ఎన్యూమరేషన్ ఫారాలు ఇవ్వకూడదు కదా, ఎందుకు ఇట్టిచ్చారు మరి? ఆ రోజు ఇప్పుడు 37,000 ఓట్లు ఎట్లా తీసేశారు కోవూరులో మీరు? ఇది అవినీతి కాదా? ఇది దగా కాదా? ఇది మోసం కాదా? ఇది ఎన్నికల కమిషన్ దీని జవాబు చెప్పాలి. మీరు తిరుపతిలో చేసింది ఏంది సార్? మీరు తిరుపతిలో చేసింది చెప్పండి. మీరు కడపలో చేసింది ఏంది చెప్పండి. ఎన్ని లక్షల ఓట్లు చేసుకున్నారు? ఇదే చెప్పిన జవాబు కావాలి. అంటే మీరు మోసం చేస్తున్నారా? మీరు తిరుపతిలో చేసిన అక్రమం చెప్పండి సార్. కడపలో చేసింది చెప్పండి. చెప్పాలి. మీరు నేర్పించారు అందరికి. బిఎల్ఓలు కరెక్ట్ గా చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇదే పని చేస్తారు. ఈ పనే చేశారు. నా మాట వినండి, పూర్తిగా వినండి. మా పార్టీ ఒకటే స్లోగను, మొయినుద్దీన్ గారు చెప్పండి. మీకు వచ్చిన విన్నపం ఏంటంటే, మీరు ఏదైతే లాజిక్ మాట్లాడారో అది కరెక్ట్ కాదు. అంటే ఫారాలు ఇవ్వడం అనేది ప్రాతిపదిక కాదు, వచ్చినటువంటి ఫారాలే లెక్క. ఇవ్వడం అనేది మొయినుద్దీన్ గారు 1 to 1 కాదు. ఒక్క నిమిషం, ఆయన ఏం చెప్తున్నారు కంప్లీట్ గా విందాం. మొయినుద్దీన్ గారు ఆయన ఏం చెప్తున్నారు ఒకసారి కంప్లీట్ గా విందాం ప్లీజ్. కంటిన్యూ తిరుపతిరావు గారు. మొయినుద్దీన్ గారు ఏం లేదు, నేను చెప్పింది ఏం కాదు. మొయినుద్దీన్ గారు చెప్పిన దానికి ఒక సవరణ మాత్రమే. బిఎల్ఓలు ఎన్ని ఫారాలైనా ఇష్యూ చేయొచ్చు. ఇష్యూ చేయడానికి పరిమితి లేదు. చచ్చిపోయాడా, బతికున్నాడా, వలస వెళ్ళాడా, లేకపోయినట్టయితే ఇంకోటి డబుల్ ఎంట్రీ అనేది చూడక్కర్లా.
ఇష్యూ అయినటువంటి ఈ ఇంట్లో నా ఇంట్లో 4 ఫారాలు ఇష్యూ అయ్యాయి. నేను తిరిగిచ్చినటువంటి ఫారాలే లెక్క, ఇష్యూ చేసిన ఫారాలకి లెక్క ఏం లేదు. వాళ్ళు మళ్ళీ మనం ఫిలప్ చేసి సైన్ చేసి ఇస్తాం కదా, వాటినే కన్సిడర్ చేయాలా. ఇవ్వడం ఎన్ని ఫారాలని ఇవ్వచ్చు, తిరిగి వచ్చిన ఫారాల ఆధారంగానే ఈ లెక్కలు తీస్తారు, అంతే, అంతవరకే. రైట్. మసన్ రావు గారు మీరేం చెప్తారు? గతంలో తిరుపతి అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. తిరుపతి ఉప ఎన్నిక జరిగినటువంటి టైంలో చాలా మంది తమిళనాడుకు చెందినటువంటి వ్యక్తులు కావచ్చు, ఇతరులు కావచ్చు, అక్కడ తీసుకొచ్చి కొత్తగా ఓటర్లుగా నమోదు చేయించినటువంటి పరిస్థితి. అప్పుడు అక్రమాలకు పాల్పడిన వారు ఇప్పుడు మీకు నైతికంగా మాట్లాడే అర్హతే లేదు అన్న తరహాలో కూటమి పార్టీలు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఏ రకంగా చూడాలి? అధికారంలో ఉన్నప్పుడు ఎవరైనా ఒక మాట, విపక్షంలోకి వెళ్ళిన తర్వాత మరో మాట, విపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, మళ్ళీ అధికారంలోకి వస్తే ఒక మాట. ఇవి రాజకీయ పార్టీల తీరు. ఏం చెప్తారు? ఖచ్చితంగా సార్ మీరు అన్నది. నేను ఒక విషయం చెప్తాను. చంద్రబాబు నాయుడు గారు 19లో ఓడిపోగానే ఆయన ఈవీఎంలకు సంబంధించి ఎలాంటి ఎలిగేషన్ చేశారో చూశాం. అదేవిధంగా 2024లో ఓడిపోగానే జగన్మోహన్ రెడ్డి గారు 2019లో అసలు ఈ ఈవీఎంలు ఏవి జరగని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు 24లో ఎలా చెప్పారో మనం చూసాం ఓపెన్ గా. అంటే రాజకీయ పార్టీల నేతలు ఎప్పుడు అలా, నేను అదే అన్నాకన్నా ఇక్కడ అధికార పార్టీ అంటే ఎన్నికల కమిషన్ కి స్పెషల్ గా సిబ్బంది అంటూ ఉండరు కదా. వాళ్ళెవరు? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన ఉద్యోగులే చేస్తారు. ఆ ఉద్యోగులు ఏ రాజకీయ పార్టీ ఉంటే వాళ్ళు కొంతమందే, అందరూ చేస్తే ఈ విధంగా ఎందుకు ఉంటుంది, కొంతమంది కొల్యూడ్ అవుతారు అనేది వాళ్ళ ఎలిగేషన్స్. సో అది నిజమే. ఇప్పుడు కుప్పంలో ఇన్ని ఓట్లు తొలగించామని చెప్పేసి అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో వాళ్ళు కంప్లైంట్ చేయటం, అక్కడ వలస వచ్చిన వాళ్ళంతా తొలగించే ప్రక్రియ. ఎందుకంటే కొన్ని నియోజకవర్గాలు అలా జరుగుతున్న వాటిలో కూడా వాస్తవమే. ఇప్పుడు అందుకే కదా మనకి ఇప్పుడు ఉన్న లిస్ట్ లో 22,30,000 మందిని ఆ విధంగా వలస వెళ్లిన వాళ్ళని కానీ వేరే చోట కూడా ఇక్కడే ఉన్న వాళ్ళని కూడా తొలగించారు. అదేవిధంగా 7,37,000 మందిని 2 చోట్ల, అంటే ఇక్కడ ఖమ్మంలో ఉండొచ్చు, కడపలో ఉండొచ్చు, లేకపోతే గుంటూరులో ఉండొచ్చు, లేకపోతే విశాఖపట్నంలో ఉండి చిత్తూరులో ఉండొచ్చు. ఆ విధంగా నోట్ చేసుకొని పొద్దున అక్కడ ఓటేసి సాయంత్రం ఇక్కడ ఓటేసిన సందర్భాలు కూడా ఉన్నాయి చాలా. సో వాటన్నిటిని చెక్ పెడుతూనే చేసిన మాట వాస్తవం. ఇందాక మన గురునాథం గారు చెప్పినట్టు నేనేం విమర్శించలేదు. వివేక్ యాదవ్ గారే చెప్పారు, మా బిఎల్ఓల్లోనే కొంతమందికి అవగాహన లోపం వల్ల, టెక్నికల్ గా నాలెడ్జ్ లేకపోవడం వల్ల కొంత ఇబ్బందులు కొన్ని చోట్ల తలెత్తిన మాట మేము కూడా గమనించాము. వాళ్ళందరికీ కూడా ఒకటే చెప్పాము, అక్కడ బిఎల్ఓ యాప్ అనేది ఉంటుంది, దాన్ని మీరు సంప్రదించితే మీరు ఖచ్చితంగా మీకు అక్కడ సమాధానం చెప్తారు, నెక్స్ట్ లెవెల్లో కూడా దాన్ని చేస్తారని చెప్పా. అంతేగాని నేనేదో ఇదంతా సరిగ్గా జరగట్లేదు, తెలుగుదేశం పార్టీ ఏదో చేస్తుందనేది నేను ఇప్పుడు ఇందాక కూడా చెప్పలేదు. ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ కి సంబంధించి కొన్ని సందర్భాల్లో ఇప్పుడు నారాయణ గారికి సంబంధించి ఆయన ఒక మీటింగ్ లో మంత్రి నారాయణ గారు కూడా పాల్గొన్నారు అక్కడ. సో దాన్ని ఆధార సహితంగా వైఎస్ఆర్సీపీ వివేక్ కంప్లైంట్ చేసిన పరిస్థితి కూడా ఉంది. సో దాన్ని ఎట్లా కాదంటాం, కొన్ని చోట్ల ఎట్లా కొల్యూడ్ అవుతా ఉంటారు, వాటిని కూడా సరి చేసుకుంటా ఎలక్షన్ కమిషన్ ముందుకు వెళ్లే బాధ్యత తీసుకుంటుంది. కానీ అసలేం జరగలేదు, అంతా శాస్త్రీయంగా ఏంటంటే జరిగిందే కదా ప్రాబ్లం వచ్చిందని. వివేక్ 10 రోజులు ఎందుకు పొడిగించారు చెప్పండి? బిఎల్ఓల లోపాల వల్ల, వాళ్ళు సరిగ్గా సకాలంలో చేయకపోవడం వల్ల అనేక విజ్ఞాపనలు వస్తేనే 10 రోజుల పాటు అక్కడ కానీ తెలంగాణలో కానీ ఇక్కడ కానీ 10 రోజుల పాటు పొడిగించిన పరిస్థితి. జూలై వాటర్ స్పందించట్లా, వాటర్స్ పబ్లిక్ నుంచి స్పందించట్లేదు. కొంతమంది ఇంత 90% చేసిన వాళ్ళు బిఎల్ఓలు చేయకపోతే 10% శాస్త్రీయంగా చేయలేదంటే అది పబ్లిక్. మనం కూడా మనం వాలంటరీగా మనం చేయాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది ప్రతి పౌరుడికి ఈ దేశంలో ఓటు కోసం. ఖచ్చితంగా ఉంది సార్, ఉంది. సహకరించాలి సార్. ప్రభుత్వమే చేయలేదు. ఒక సెకండ్ 3,000 తీసుకొని నేను కంక్లూడ్ తీసుకుంటా. మస్తన్ గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. సార్ ఇప్పుడు ఇల్లిటరేట్ పీపుల్ ఉంటారు, అవగాహన ఉండదు, లేదా వేరే చోట ఉంటారు, వీళ్ళందరికీ సెట్ రావడం అనేది ఇన్ని కోట్ల మందిలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఖచ్చితంగా అది ఎలక్షన్ కమిషనే బాధ్యత తీసుకుంటుంది. మీరు అన్నది కరెక్టే, పౌరులు కూడా బాధ్యత వహించాలి, సహకరించాలి. కానీ ఎక్కడా కూడా ఓటు హక్కు అనేది పోకుండా చూడాల్సిన బాధ్యత కూడా ఎలక్షన్ కమిషన్ మీద ఉంటుంది అనేది కూడా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే బిఎల్ఓలో కొంత అసంతృప్తికి లోనయ్యో లేకపోతే మనం తొందరగా పని పూర్తి చేద్దామని చెప్పేసి వెళ్ళిపోతా కొంతమంది ఓట్లు కూడా ఎగ్గొట్టేసే పరిస్థితి కూడా ఉంటుంది. వాటిని అన్నింటినీ సరి చేసుకొని ముందుకు వెళ్లాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ దే, దానిలో ఎటువంటి అనుమానం లేదు. రైట్. ఓకే, మొయినుద్దీన్ గారు కంక్లూడ్.
సార్ చెప్తున్నాను, ఇప్పుడు టీడీపీ వాళ్ళు బిఏఓల వాళ్ళు ఫోన్లు చేసి బెదిరించి, అది కూడా ఏమని, మేము అమరావతి నుంచి వచ్చాము, మీ దగ్గర ఉండేటువంటి ఎన్యూమరేషన్ ఫారాలని మా దగ్గర తీసుకురండి అని బెదిరించి, దర్శిలో ప్రకాశం జిల్లా దర్శి, నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఈ విధంగా భయపెట్టి వాళ్ళ దగ్గర ఎన్యూమరేషన్ ఫారాలు తీసుకొని దగా చేసి వాళ్ళు అక్కడ వైఎస్ఆర్సీపీ కార్యకర్తల ఓట్లను తొలగించారు. ఇందులో ఎటువంటి అనుమానం లేదు. మళ్ళీ ఈ రోజు అంటున్నారు ఈసీ చూస్తుంది. ఈసీ ఏం చూడదు సార్, ఈసీ కళ్ళు మూసుకొని ఉన్నది, ఈసీ నిద్రపోతున్నది, అవినీతి ముసుకేసుకున్నది ఈసీ సార్. ఈరోజు టీడీపీ యొక్క కార్యకర్తలకు పనిచేస్తున్నది. దయచేసి ఇకనైనా ఈసీలో మార్పు వచ్చి వీళ్ళంటారు. ఓకే మొయినుద్దీన్ గారు, రైట్. తిరుపతిరావు గారు కంక్లూడ్. ఒకటండి, ఇక్కడ గురునాథ్ గారు నేను మీకు లాస్ట్ లో అవకాశం ఇస్తా. తిరుపతిరావు గారు ప్లీజ్. వైసీపీ పార్టీకి ఒకటే విజ్ఞప్తి, మీకు ఎలక్షన్ కమిషన్ మీద మేము ప్రతిపక్షంలో ఉన్నాం, మొదటే చెప్పాను, ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి విమర్శిస్తాము అనేసి అనుకుంటే ఇంకా మీ ద్వారా మీరు వెళ్ళండి. మీ పార్టీల నుండి బిఎల్ఏ టూల్ మీరు అన్ని దగ్గరలో పెట్టారు, ఆ సమాచారం నా దగ్గర ఉన్నది. మీ బిఎల్ఏ టూల్ మీరు అలర్ట్ చేసుకొని బిఎల్ఓని నిలదీసుకొని చేయడానికి, సరే ఈ జరిగినటువంటి ఒక నెల సమయంలో బిఎల్ఏ టూల్ తాలూకా పాత్ర కూడా పరిమితం. బిఎల్ఏ టూల్ తాలూకా పాత్ర ఏదైనా ఉందనేసి అంటే రేపటి నుండే ఎక్కువ ఉంటుంది ఈ రాబోయే 2 నెలల్లో. మీరు యాక్టివ్ గా మీ బిఎల్ఏ టూల్ పెట్టుకొని, ఇది కూడా మీకు చెప్తున్నా, మీరు గతంలో చేసినట్టుగా ఏదైతే స్థానిక సంస్థలకు సంబంధించో లేకపోతే ఇంకోటి సంబంధించో, ఇది స్టేట్ ఎలక్షన్ కమిషన్ కాదు, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ అబ్జర్వేషన్ లో జరుగుతున్నటువంటి ఒక ప్రక్రియ. ఈ ప్రక్రియ సక్సెస్ఫుల్ గా వెస్ట్ బెంగాల్ లాంటి దగ్గర ఏదైతే రోహింగ్యాలను కూడా ఏరివేసినటువంటి అనుభవంతో జరుగుతున్నటువంటి ప్రక్రియ. ఈ నేపథ్యంలో మీరు మీకు ఉన్నటువంటి భయాల్లో లేకపోయినట్టయితే ఆరోపణలో ఏదైనప్పటికీ కూడా మీ బిఎల్ఏ టూల్ వ్యవస్థని పటిష్టం చేసుకొని మీరు పరిష్కరించుకోవడానికి మీకు అవకాశం ఎలక్షన్ కమిషన్ ఇస్తుంది. లేదు దానికంటే ముందు మేము ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి ప్రతిపక్షంగా మేము విమర్శలే చేస్తాము అనేసి అంటే అది ఓకే. గురునాథన్ గారు కంక్లూడ్. ఏం లేదు సార్, మా దగ్గర శాస్త్రీయంగా బిఎల్ఓలు పనిచేశారు, అప్రిషియేట్ చేస్తున్నాం. వీళ్ళు చెప్పినట్టుగా వీళ్ళు ఎలక్షన్లప్పుడు డబ్బులు ఇచ్చేటప్పుడు ఓటర్లకి ఎంత అత్యుత్సాహం, స్లిప్పులు తీసుకొని పరిగెత్తుకుంటా వస్తా ఉంటారు. అప్పుడు బిఎల్ఓలను అడుగుతారా, లేకపోతే ఎలక్షన్ కమిషన్ అడుగుతారా? మరి ఓట్లు చేర్చుకునేటప్పుడు కూడా ఓటర్లుగా అవటం కోసం పౌరులు పార్టీల దగ్గరికి వెళ్ళి మనం డబ్బులు తీసుకుంటున్నాం ఓట్లు వేయడానికి కోసం ఉన్న అత్యుత్సాహం ఇప్పుడు ఎందుకు ఉండదండి? ఇప్పుడు ఎందుకు ఉండదు? ఇది వాస్తవాలు మాట్లాడదాం. పరిగెత్తుకుంటూ వెళ్తారు. మొయిద్దీన్ గారు వాళ్ళ పార్టీ వాళ్ళు ఎన్నోసార్లు డబ్బులు ప్రలోభాలు పెడతా ఉన్నారు. అప్పుడు ఓటర్లందరూ తెలుసుకుంటున్నారు, ఓట్లు వేసుకుంటున్నారు. మరి అప్పుడు ఆ ఓటర్లకి చైతన్యం మొయిద్దీన్ గారు కోట్లు సంపాదించి ఏమంటే లక్షల కోట్లు సంపాదించి అవినీతి పార్టీలు పెట్టి ఓటర్లని ప్రభావితం చేయడం కాదు. అవినీతి పార్టీ మీది అవినీతి పార్టీ. మీరు హ్యాబిచువల్ క్రిమినల్స్. మీరు కోట్లు సంపాదించి రాజకీయ పార్టీ పెట్టి ఇండియా కంపెనీ లాగా వచ్చారు. మీరు దెయ్యాలు భేదాలు వల్లించినట్టుగా మీరు మాట్లాడలేదు. దెయ్యాలు భేదాలు వల్లించినట్టు మీరు మాట్లాడటం ఏంటంట? వైఎస్ఆర్ పార్టీయే కాదు. వ్యక్తిగతంగా వద్దు గురునాథన్ గారు, మొయినుద్దీన్ గారు ప్లీజ్. పార్టీ మీది, మీ పార్టీ మొత్తం స్వరాజ్యాలు. మొయినుద్దీన్ గారు ఒక్క నిమిషం ప్లీజ్. మీ పార్టీ అవినీతి పార్టీ. ప్లీజ్ గురునాథన్ గారు మీరు ఏం చెప్పాలనుకుంటే చెప్పండి ప్లీజ్. ఈ రాజకీయ వ్యవస్థను బస్టు పట్టించారు, ఓట్లు చేర్చుకున్నారు, దొంగోట్లు చేర్చుకున్నారు. రైట్, ఓకే. థ్యాంక్ యూ గురునాథన్ గారు, థ్యాంక్ యూ తిరుపతిరావు గారు, థ్యాంక్ యూ మొయినుద్దీన్ గారు, థ్యాంక్ యూ మస్తాన్ రావు గారు. అందరికీ కూడా ధన్యవాదాలు. ఓవరాల్ గా కనుక
చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో ఎస్ఐఆర్ ప్రక్రియ సంబంధించి మొదటి దశ ప్రక్రియ అయితే పూర్తయింది. ఈ ప్రక్రియలో భాగంగా ముసాయిదా జాబితాను అయితే విడుదల చేశారు. మొత్తం 45 లక్షల ఓట్ల తొలగింపు అయితే మాత్రం ఈ ప్రక్రియలో అయితే జరిగింది. అయితే ఈ 45 లక్షల ఓట్లలో మొత్తం 15 లక్షల మంది అయితే మృతి చెందినట్టు, 22 లక్షల మంది అయితే శాశ్వతంగా కూడా తమ నివాస స్థలాన్ని మార్చుకున్నట్టయితే గుర్తించినట్టయితే ఈ ముసాయిదా అయితే తెలుపుతుంది. అయితే ఒకవేళ ఎవరిదైనా పొరపాటున ఓట్ల తొలగింపు జరిగితే మాత్రం ఖచ్చితంగా కూడా మళ్ళీ కొత్తగా ఓట్లకు కూడా పెట్టుకునేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే మా పోలింగ్ బూత్ మారింది అనుకునేటటువంటి వ్యక్తులు కూడా మరోసారి అప్లికేషన్ పెట్టుకొని ఎవరైతే వారు అక్కడ ఉంటున్నారో దగ్గరలో ఉన్నటువంటి పోలింగ్ బూత్ కి కూడా తమ ఓట్ను ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం ఉందంటూ కూడా ఎన్నికల సంఘం అయితే సూచిస్తుంది. ఇది వాటి కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్. నమస్తే. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు MDH గరం మసాలా, MDH దమాలు, దాల్ తడకా మరియు మష్రూమ్ మసాలా. MDH తో భోజనం ఎల్లప్పుడూ రుచికరం. MDH సదా మీకు కొత్త రుచినివ్వడానికి తయారుగా ఉంటుంది.